మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు మహిళలు బోనలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇక మహిళా సంఘాల బలోపేతానికి వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తున్నామని, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇక అనంతరం మరణించిన మహిళా సంఘాల కుటుంబ సభ్యులకు 20 లక్షల చెక్కును అందజేశారు. మహిళా శక్తి అంటే ఏంటిది? ఆడవాళ్ళు లేకుండా సమాజం లేదు, ఆడవాళ్ళు లేకుండా సృష్టి లేదు. మరి అలాంటి సృష్టి అంటే సమాజాన్ని సృష్టిస్తున్నటువంటి మహిళ ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ భూమి మీద అత్యంత శక్తివంతురాలు. ఆ శక్తివంతురాలుగా పేరుగాంచినటువంటి ఇందిరమ్మ ఈ రోజు మొన్న యుద్ధం జరిగితే ఏమైందో తెలియదు కానీ ఆనాడే ఇందిరమ్మ పాకిస్తాన్ అని పాతరేసినటువంటి శక్తివంతురాలు, ఉక్కు మహిళ, దేశాన్ని ఒంటరి మహిళగా ఉండి, ఒక వితంతురాలుగా ఉండి, భర్త లేకుండా ఒంటరిగా ఉండి ఈ దేశాన్ని ఏలినటువంటి చరిత్ర ఇందిరమ్మ చరిత్ర. వితంతు మహిళగా ఉంది అంటే ఆమె అనేక కష్టాలు, విమర్శలు, ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఉక్కు మహిళగా పేరుగాంచింది. ఆమె పేదల కోసం ఇందిరమ్మ ఇల్లులు, అసైన్డ్ భూములు, మహిళా సంక్షేమం, ఇవాళ అంగన్వాడీ సెంటర్లు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఆమె మొట్టమొదట ఇందిరమ్మ ప్రారంభించడం జరిగింది. సో ప్రతి మహిళ ఒక శక్తివంతురాలైనటువంటి మహిళగా ఎదగాలి అనేది ఈ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కళ. అందుకనే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని ఒక కళతోటి, ఒక డ్రీమ్ లక్ష్యంతో ఈ రోజు మహిళలకు మన ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే మరి ఫస్ట్ ఫ్రీ ఉండాలని ఉచితంగా బస్సు ప్రయాణం చేయించడం జరిగింది. దానితో పాటు